మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇయాలే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోకల్ బాడీస్. ఎమ్మెల్సీ బైపోల్. ఎక్స్ అఫీషియో హోదాలో ఓటయ్యనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 సీట్లు, 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు. బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ ఓటింగ్ పై టెన్షన్. మొత్తం మీద ఇవాళ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది జరుగుతుంది పాలమూరులో. ఆసక్తికరంగా మారిన వైనం అంటూ వార్త. మొత్తం మీద ఓటయ్యనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 ఓట్లు, పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు 10 అయినాయి అంటూ వార్త ఇది. బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ ఓటింగ్ పై టెన్షన్ అంటూ వార్త ఇది. ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసుండొచ్చు, అదే పెద్ద నేరమా? ఫఖర్ బాబు ఏమంటున్నాడంటే ఒకరిద్దరి ఫోన్లు లంగలు ట్యాపింగ్ చేయొచ్చు, ట్యాపింగ్ చేసుండొచ్చు, అదేం పెద్ద నేరమా అని ఫఖర్ బాబు తీసి పడేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళ జాతకాలు బయటకెళ్తున్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లో. అందుకే ఫఖర్ బాబుకు మొత్తం మీద భయం చుట్టుకొని డైరెక్ట్ అంటున్నాడు ఒకరిద్దరు లంగల ఫోన్లు చేసుండొచ్చు, అంటే ఒకరిద్దరి లంగల ఫోన్లు ట్యాపింగ్ చేసుండొచ్చు, అదే పెద్ద నేరమా అని తీసి పడేస్తున్నాడు సార్. దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు, అదేదో పెద్ద ఇది చేసినట్టుగా చూపెడుతున్నారు మీరు అంటూ మండిపడుతున్నారు ఫఖర్ బాబు కేటీఆర్ గారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలై కేటీఆర్. లోపలేయాల్సిన అవసరం లేదు సార్, మీరు చేసుకున్న తప్పులకు మీరే పోతున్నారు. ఆయన మీకు స్పెషల్ గా వేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే తప్పులు చేసినామో తప్పులకు సంబంధించే కర్మ ఉంటది, అది మీరు చేసిన తప్పులకే అది కర్మ. ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. డ్రామాలు ఆడుతున్నది వాస్తవానికి వాళ్ళు కాదు, మీరు ఆడుతున్నారు డ్రామాలు. ఊసరి వెళ్లి లెక్క గడికొక్క రంగులు వేసుకుంటూ కేటీఆర్ ఆడుతున్నాడు, ఆయన కేటీఆర్ బ్యాచ్ ఆడుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు సార్. దీనికి సమాధానాలు మీరేం చెప్తారో చూడండి. ఇక ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ కాదు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి దీని ఎంబట. ఈ తలకాయల యొక్క ఎలాంటి చేతి హస్తం గాని లేదంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేకుండా ఏ ఆఫీసర్ ముందుకెళ్ళడు. కాబట్టి దీని వెనకాల అసలైన తలకాయలు, పెద్ద తలకాయలు ఒక 3 తలకాయలు ఉన్నాయి, దాని వెనక చిన్న తలకాయలు కూడా ఉన్నాయి. వీళ్ళు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఆ పని పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా సులువుగా అయిపోయింది అని ప్రజలు అనుకుంటున్నారు సార్. ఇది 2వ పేజీలోని వార్త ఇది. మరో 4 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. ఆదిలాబాద్ అత్రం సుగుణ, నిజామాబాద్ భువనగిరి చలమల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఈసి భేటీ. హాజరైన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్. మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చ అంటూ వార్త. మొత్తం మీద ఇంకో 4 పేరు బయటకు వచ్చినాయి నిన్న. అంటే ఆదిలాబాద్ కు ఆత్రం సుగుణ, ఆ తర్వాత నిజామాబాద్ కు టి జీవన్ రెడ్డి, భువనగిరి చలమల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్ కేటాయించినట్టు వార్తలు ఇక్కడ 2వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే. కొండా మురళి ఫోన్ ట్యాపింగ్ ను ఎర్రవల్లి ట్యాపింగ్ చేయించాడు. విచారణలో అన్ని బయటకు వస్తాయి. కొండ సురేఖ. ఈయనేమో ఫఖర్ బాబు ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసుండొచ్చు, లంగలు అని భాషని మీరే, మీ అయ్యనేమో అట్లా మొదలు పెట్టిండు, కొడుకేమో ఇట్లా మొదలు పెట్టిండు అని తెలంగాణ ప్రజలు వీళ్ళకు ఫఖర్ దించాలంటే ఇంకా దిగలేదు వీళ్ళకి ఫఖరు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. కేసీఆర్ డైరెక్షన్ లోనే ట్యాపింగ్. ఆయనతో పాటు కేటీఆర్ జైలుకి వెళ్లాల్సిందే. యనం శ్రీనివాస్ రెడ్డి. ప్రతి జిల్లాల్లో సెంటర్లు పెట్టి ఫిర్యాదులు స్వీకరించాలని వినతి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్నది కేటీఆర్, వాళ్ళ తండ్రి. ఆ తర్వాత వీళ్ళు సహాయ సహకారాలు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అంతకు తెగబడదు. వీళ్ళ సహాయ సహకారాలతోనే వాళ్లకు సులువైంది. వీళ్ళ డైరెక్షన్ లోనే నడిచింది. ఒకరొకరు బయటకు వస్తారు.
స్టేట్ వైడ్ గానే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి అంటూ వార్త 3వ పేజీలోని వార్త ఇది. సాధారణ ఖైదీల తిహార్ జైలు కాంప్లెక్స్ 6లో సెల్ కేటాయింపు. తొలి రోజు రాత్రి జైలు ఫుడ్ పప్పు అన్నంతో సరి, రెండు రోజులు పొద్దున టీ స్నాక్స్ తో బ్రేక్ఫాస్ట్. ఇయాల కవిత ములాఖాత్. ఇంటి ఫుడ్ ఇతర సౌకర్యాలు సమకూర్చే అవకాశం అంటూ వార్త 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ఒక కవితకు సాధారణ ఖైదీలాగా ట్రీట్ చేస్తున్నారు అక్కడ అంటూ వార్త. తిహార్ జైల్ కాంప్లెక్స్ 6లో సెల్ కేటాయింపు. మొత్తం మీద అక్కకు తిహార్ జైల్ అంటే అసలు ఏంటంటే తిహార్ జైలు మొత్తం మీద కరుడు కట్టినటువంటి ఖైదీలకు, ఆ తర్వాత విచారణలు ఎదుర్కొనే పెద్ద పెద్ద రాజకీయ నేతలకు, ఆ తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రియస్ లకు, ఆ తర్వాత పెద్ద పెద్ద వ్యాపారులకు ఏమైనా వాళ్ళు విచారణల కస్టడీలో ఉన్నప్పుడు తిహార్ జైలుకు పంపించడం జరుగుతుంది. గతంలో చాలా మంది అక్కడి నుంచే కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరికి శిక్ష కూడా అమలైన వారు ఉన్నారు, ఇంకొందరు ఉరి శిక్ష అమలైంది కూడా అక్కడనే. మొత్తం మీద అక్క జైలుకి వెళ్లే ముందు నేను కడిగిన ముత్యం లేక బయటికి వస్తా అని అన్నది. అసలు కడిగిన ముత్యం అంటే, అసలు ముత్యం అంటే ఏంటి? సముద్రంలో మనకు లభిస్తుంది ఆ ముత్యం అనేది. ఆ ముత్యానికి మురికి అనేది ఉండదు. వాస్తవానికి సముద్రంలో దొరికేటటువంటి ఆల్చిప్పల్లో ఉండే ఆ ముత్యం ఏదైతే ఉంటుందో అందులో ఉన్నంత వరకు అది నీట్గా ఉంటది. అది బయటకు వచ్చిన తర్వాత ఆ మురికిలో కలిసిన తర్వాత దాన్ని కడిగేసి దాన్ని మళ్ళా రిఫ్రెష్ గా చేస్తే అది కడిగిన ముత్యం లెక్క అవుతుంది అని అంటారు. కానీ కవితక్క, నువ్వు చేసినటువంటి పనులు అలా లేవు. మనమే కావాలని బురదని పూసుకున్నావు నువ్వు. ఇది ఎవరో పూసినటువంటి బురద కాదు, ఇది మనం చేతులారా చేసుకున్నటువంటి స్కీముల పేర్ల మీద స్కాములు నడిచినాయి. కాబట్టి ఆ మురికి అనేది నువ్వు ఏ డిటర్జెంట్ చేసినా పోదు, ఎంత కడిగేసినా అది పోదు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు అక్క. దాంతో పాటు కేఎన్టీవీ కూడా కవితక్క తొందరగా తప్పులను ఆ యొక్క జైలు నుండి బయటకు రావాలని, ఎలాంటి తప్పులు లేకుండా, ఎలాంటి శిక్షలు లేకుండా బయటకు రావాలని కోరుకుంటుంది అక్క. ఇంకోటి ఏంటంటే, కడిగిన ముత్యం లెక్క బయటకు రావాలని నువ్వు అన్నావు కదా, కడిగిన ముత్యం లెక్క కాదక్క. ఏమన్నా తప్పులు విప్పులు లేకుండా, ఎలాంటి తప్పులు లేకుండా నీట్ గా రావాలని కేఎన్టీవీ కూడా కోరుకుంటుంది అక్క. కానీ మనం చేసినటువంటి స్కాములు ఆ రకంగా ఉన్నాయని తెలంగాణ సమాజం అంటుంది అక్క. అది తేలే వరకు అక్కకు తిహార్ జైల్లోనే సాధారణ ఖైదీ లెక్కనే అక్కడ ట్రీట్ చేస్తారట. దాంతో పాటు సాధారణంగా ఇంత పప్పు, ఇంత రైసు, పొద్దుగాల లేవంగానే ఇంత స్నాక్స్, ఆ తర్వాత టిఫిన్లు. అంటే ఒక సాధారణ మానవుడు ఎలా ఉంటాడో ఆ పరిస్థితి ఇప్పుడు కవితక్కకు వచ్చిందని ప్రజలందరూ అనుకుంటున్నారు అక్క. నువ్వు అతి తొందరగా కేసుల నుంచి బయటకు రావాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అక్క అంటూ. ఆ డబ్బు ఎక్కడుందో కేంద్రీవాలే ఇయ్యాల, కోర్టుకు చెప్తారు. లిక్కర్ స్కామ్ లో కీలక ఆధారాలు సమర్పిస్తారు సునీత కేంద్రీవాల్. 2 ఏళ్లలో 250 సార్లు ఈడీ సోదాలు చేసింది, ఎక్కడ అవినీతి సొమ్ము దొరకలేదు. మా ఇంట్లో రూపాయలు 73,000 దొరికితే లెక్క చెప్పమని వెల్లడి. 9వ పేజీలోని వార్త. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ గారు కోర్టుకు చెప్తారు అంటూ ఆమెనే సతీమణి చెప్తున్న వార్తలు ఇవి. 9వ పేజీలో వార్త ఇది. కరువుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న హరీష్ రావు. కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోస్తలేరన్న కేటీఆర్. కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్. పంట నష్టం లెక్కపై హరీష్ రావుకు జూపల్లి కౌంటర్. బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా జీవన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్కౌంటర్ అంటూ వార్త. మొత్తం మీద కరువుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటూ వార్త ఇది. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న హరీష్ రావు కూడా గట్టి సమాధానం ఇచ్చిర్రు జీవన్ రెడ్డి, ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు. మొత్తం మీద కాంగ్రెస్ వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడెప్పుడో మొత్తం మీద తెలంగాణ నష్టపోయినట్టు, తెలంగాణలో అసలు ఎలాంటి అభివృద్ధి పనులు జరగనట్టు హరీష్ రావు గారు చెప్తున్నారు. అది చాలా తప్పు సార్. బయట ఒకసారి మీ కళ్ళతోని లేదా
బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కాకుండా సాధారణ కళ్ళతో చూడాలని ప్రజలందరూ అంటున్నారు సార్. హైదరాబాద్ సెగ్మెంట్ లో టఫ్ ఫైట్, మంజలిస్ కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీల ఫోకస్, ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేలా వ్యూహాలు, బీజేపీ నుంచి బరిలో మాధవిలత, హిందుత్వ నినాదంతో ఢీకొట్టే ప్రయత్నం, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ కు టికెట్, మహిళా అభ్యర్థికి కేటాయించే యోచనలో కాంగ్రెస్, భారీగా చీలనున్న మంజలిస్ వ్యతిరేక ఓటు అంటూ మొత్తం మీద అసదుద్దీన్ ఓవైసీకి సూటి పెడుతున్నారు వీళ్ళందరూ. మొత్తం మీద మంజలిస్ అక్కడి నుంచి ఒక కంచుకోట లాగా వస్తుంది కాబట్టి దీన్ని టార్గెట్ చేసి ఇక్కడ బీజేపీ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని వీళ్ళు టఫ్ మంచి క్యాండిడేట్లని పెట్టి అక్కడ ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది మంజలిస్ పార్టీకి పోకుండా చీలిపోయేలాగా ప్లాన్ వేసింది అంటూ వార్త. మొత్తం మీద అసదుద్దీన్ ఓవైసీకి ఒక చెక్ పెట్టాలని అన్ని పార్టీలు కలిసి ఆ సీటుని కైవసం చేసుకుందామని అన్ని పార్టీలు చూస్తున్నాయి. మొత్తం మీద ఈసారి ఓవైసీకి కొద్దిగా గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గతంలో లాగా ఈసారి అక్కడ లేదు పరిస్థితి. ఈసారి అసదుద్దీన్ ఓవైసీ గారు అక్కడి నుండి ఎక్కడైతే హైదరాబాద్ సెగ్మెంట్ లో టఫ్ ఫైట్ నడుస్తుందో అక్కడి నుంచి ఆయన గెలిసే సూచనలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి అంటూ వార్త. మొత్తం మీద విశ్వసనీయ సమాచారం ఇది. 3వ పేజీలోని వార్త. ఈసారి ఓవైసీకి కొద్ది గడ్డి కాలమే అని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి అంటూ వార్త ఇది. నోట్ల కట్టలపై నిద్ర అంటూ 5వ పేజీలోని వార్త. ఈడీ సీజ్ చేసిన డబ్బంతా పేదలకే పంచుతాం, ఈడీ సీజ్ చేసిన డబ్బంతా ప్రజలకే పంచుతాం అంటూ నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. 9వ పేజీలోని వార్త ఇది. సొంత గడ్డపై సన్ రైజ్ విజయం అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డు, ఉప్పల్లో నయా రికార్డ్ అంటూ వార్త. ఒకే మ్యాచ్ లో పరుగులు రికార్డ్ అంటూ వార్త. 523 పరుగులు అంటూ వార్త ఇది. ఓడుపు లేక వర్ణుడిపై నెపం, నీటి యాజమాన్యంతో రాష్ట్ర సర్కారు విఫలం, 2023-24లో సాధారణం కంటే 5% అధిక వానలు అంటూ 33 జిల్లాల్లో 5 అధికం, 25 చోట్ల సాధారణం, అయినా లోటు వర్షపాతమేనంటూ ప్రభుత్వం, లెక్కలు విస్మరిస్తూ ముఖ్యమంత్రి మంత్రులు, చెరువులు నింపగా పాతాళానికి భూగర్భ జలాలు అంటూ వార్త వేసింది. పంటలు ఎండిపోయి మరో రైతు ఆత్మహత్య అంటూ వార్త వేసింది. నమస్తే తెలంగాణ. మౌలిక వసతులతోనే సత్వర న్యాయం అంటూ వార్త ఇక్కడ. హైకోర్టు నూతన భవనానికి భూమి పూజ అంటూ వార్త. కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు, ఎన్నికల వేళ విపక్ష నేతలపై ఈడీ దాడులు ముమ్మరం అంటూ వార్త ఇక్కడ. 7వ పేజీలోని వార్త. తృణమూల్ నేత మహువా మొయిత్రాకు నోటీసులు, గోవా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడికి సమన్లు జారీ, ఆ పాలిత పంజాబ్ లో అధికారుల ఇళ్లలో సోదాలు, ఢిల్లీ ఆప్ నేత దీపక్ సింగ్ల నివాసంలోనూ తనిఖీలు, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత హరక్ సింగ్ కు తనిఖీలు అంటూ మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం తనకు ప్రతిపక్షంగా ఉన్న లేదా ఇతర పార్టీల పైన మొత్తం మీద ఈడీని ఉసిగొల్పి ఈడీని పంపుతుంది అన్నట్టు వార్తలు ఇవి. ఎన్కౌంటర్ లో 4 నక్సలైట్లు మృతి, దద్దరిల్లిన దండకారణ్యం అంటూ 9వ పేజీలోని వార్త. దద్దరిల్లిన దండకారణ్యం ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, సుమ్కా జిల్లాల సరిహద్దుల్లో గాలింపు అంటూ మొత్తం మీద ఎన్కౌంటర్ లో మరో 6 చనిపోయినట్టు వార్త వేసింది ఇక్కడ. వాస్తవానికి ఇది ఎన్నికల సమయంలోనే ఎన్కౌంటర్స్ అనేటివి ఎక్కువగా జరుగుతాయి అంటూ వార్త. ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో సరిహద్దుల్లో గాలింపు చర్యల భాగంగా అక్కడ ఒక 6 మావోయిస్టులను హతం చేసినట్టు వార్త. ఇప్పటికైనా
సిద్ధమా? మల్కాజ్గిరిలో పోటీపై రేవంత్ కు కేటీఆర్ సవాల్. సిట్టింగ్ ఎంపీ స్థానంలోనే పోటీ పడే దమ్ము లేదు. దమ్ముంటే ఇప్పుడైనా పోటీకి రావాలి. నేను వస్తా. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చెయ్యి. మేం వద్దనం. లంకె బిందెలు కాదు, వీధుల్లో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. రేవంత్, నువ్వు రాహుల్ మనిషివా, మోదీ మనిషివా? పాలన చేతగాక లీకులు వీరుడుగా మారిన ముఖ్యమంత్రి. 100 రోజుల్లో కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల్లో ఆగ్రహం. మల్కాజ్గిరి చేవెళ్ల నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ బకవాస్ సాబ్ మొత్తం మీద పార్టీల మధ్య కయ్యాలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు అన్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, నీకెందుకు సార్? నీ రాజకీయం ఏదో నువ్వు చేసుకో. నువ్వు ఎలా నీ ఎమ్మెల్యేని కాపాడుకుంటావో, నీ ఎంపీలను ఎలా గెలిపించుకుంటావో అవి ఎత్తులకు పై ఎత్తులు వేసుకో. కానీ ఇతర పార్టీల మీద, ఇతర పార్టీ నేతల మీద, ముఖ్యమంత్రి మీద నోరు పారేయొద్దు అంటూ తెలంగాణ సమాజం అంటుంది సార్. ఫఖర్ బాబు మాటలు ఇంకా తగ్గలేదు. పదవి పోయినా, వాళ్ళ పార్టీ పోయినా, కానీ మాటలు మాత్రం తగ్గలేదు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సెకనుకు 301 టెరాబైటర్ వేగం అంటూ 12వ పేజీ నుండి వార్త ఇది. భారత నిరుద్యోగుల్లో 83% యువతే అంటూ వార్త. మొత్తం మీద ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికల్లో కేటీఆర్ ఫోటో ఒక్కటేసింది ఇవాళ. ఎందుకో, లేకుంటే అయ్యా కొడుకు బావ ముగ్గురి ఫోటోలు వస్తుండే, కానీ ఇవాళ ఒక్క ఫోటోతోనే సరిపెట్టుకున్నది. నిన్న అయితే ఏకంగా సగం పేజే వార్తలు వచ్చింది. ఈ రోజు కూడా అంత హైలైట్ వార్తలు ఏం లేవు, కవర్ చేయలేదు. ఏదో 4-5 వార్తలతోనే నమస్తే తెలంగాణ పత్రికకు వార్తలు కూడా కరువైపోతున్నాయి. ఎందుకనంటే కేసీఆర్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ పత్రిక కొన్ని కష్టాలనే బయటకు చూపిస్తున్నది. వాళ్ళకి సంబంధించిన కష్టాలు మాత్రమే అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. కేఎల్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.